జై శ్రీరామ్. ఓం హనుమతే నమః. అందరికీ నమస్కారం. ధైర్యానికి, భక్తికి, శక్తికి నిలువటద్దం మన ఆంజనేయ స్వామి. ప్రతి ఏటా మనం హనుమాన్ జయంతిని ఎంతో వేడుకగా జరుపుకుంటాం. అయితే 2026లో హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది? అసలు హనుమాన్ జయంతిని ఏడాదికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతి తేదీల గురించి తెలుసుకుందాం. భారతదేశ వ్యాప్తంగా చైత్ర పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి 2026 ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు వస్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విశేషంగా జరుపుకునే వైశాఖ హనుమాన్ జయంతి అంటే భక్తులు తమ దీక్షను ఏప్రిల్ 2న ప్రారంభించి 41 రోజుల పాటు కొనసాగించి మే నెలలో విరమిస్తారు. 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? చాలామందికి వచ్చే సందేహం, హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు వస్తుంది? దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది, ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని స్వామివారి జన్మదినంగా భావిస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పరాశర సంహిత ప్రకారం వైశాఖ బహుళ దశమి నాడే హనుమంతుడు జన్మించాడని నమ్ముతాం. రెండవది, చైత్ర పౌర్ణమిని విజయోత్సవంగా కూడా పిలుస్తారు. అంటే లంకలో సీతమ్మ జాడను కనుగొని రావణుడిపై యుద్ధానికి నాంది పలికిన విజయ సంకేతంగా ఈ రోజును జరుపుకుంటాం. అందుకే ఒకే దేవుడికి 2 జయంతులు ఉండడం వెనుక ఇంతటి విశిష్టత దాగి ఉంది. పూజా విధానం మరియు ప్రాముఖ్యత. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ఆకుపూజ చేయడం, సింధూరాన్ని సమర్పించడం ఎంతో శ్రేష్టం. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది. శని దోషాలు ఉన్నవారు ఆ రోజు స్వామిని దర్శించుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. 2026లో ఏప్రిల్ 2 గురువారం రావడం మరింత శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. చూశారుగా 2026 హనుమాన్ జయంతి విశేషాలు. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.